నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కోల్కతాలో ఓ జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాడు సంజయ్ రాయ్. 2 రోజుల క్రితమే అతడికి పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అందులో కూడా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు వివరాలు బయటకు వచ్చాయి. తాను సెమినార్ హాల్లోకి వెళ్లేసరికి అప్పటికే బాధితురాలు చనిపోయి ఉందని, అది చూశాక తాను అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. దీంతో ఆ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. నిందితుడు సంజయ్ రాయ్ సిబిఐ విచారణలో ట్విస్టులు కొనసాగుతుండగా, మరోవైపు సంజయ్ రాయ్ తల్లి మాత్రం తన కొడుకు ఎంతో మంచోడని చెప్తోంది. అంతేకాదు, ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుని చూడలేదని తల్లి చెప్తోంది. తన కుమార్తెలు కూడా తన ఇంటికి రావడం లేదని, ఇతర పరిచయస్తులు కూడా తన వైపు చూడటం లేదని సంజయ్ రాయ్ తల్లి అంటోంది. తనకు ప్రతి పూట అన్నం వండి పెడుతూ తనని చక్కగా చూసుకునేవాడని ఆ తల్లి కన్నీరు పెడుతోంది. జైల్లో ఉన్న తన కొడుకును కలవాలని ఉన్నా తనను ఎవరు తీసుకెళ్లడం లేదని ఆ తల్లి బాధపడుతోంది. కోర్టులో ఎలా అప్పీల్ చేసుకోవాలో కూడా తెలియని సంజయ్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే సంజయ్ రాయ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎన్సీసీలోనూ శిక్షణ పొందాడని అతడి తల్లి చెప్పింది. సంజయ్ తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడని, ఆయన చనిపోయాకే తన కుటుంబం అంతా తలకిందులైందని ఆమె బాధపడుతోంది. తండ్రి చనిపోయాక నేను కూడా కఠినంగా ఉంటే సంజయ్ ఇలా నిందితుడిగా మారేవాడు కాకపోవచ్చని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైద్యురాలు దారుణంగా హతమార్చిన సంజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే అతడు 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంజయ్ ప్రతిరోజు అర్ధరాత్రి తాగిన మత్తులోనే ఇంటికి వచ్చేవాడని ఇరుగు పొరుగు అంటున్నారు. అతడి దుష్ప్రవర్తన వల్లే 3 భార్యలు విడిచిపెట్టారని వారు తెలిపారు. అయితే అటు తల్లి మాత్రం మొదటి భార్య క్యాన్సర్తో మరణించడం వల్లే అతడు డిప్రెషన్లో మద్యానికి బానిసయ్యాడని చెప్తోంది. ఆర్జికర్ హాస్పిటల్లో సంజయ్ ఏం చేశావాడో తనకు తెలియదని తల్లి చెప్తోంది. తనకు అనుమానం వచ్చేలా అసాధారణంగా ఎన్నడూ ప్రవర్తించలేదట. ఈ ఘటన తర్వాత సంజయ్ ఇంట్లో అన్నం తినలేదని, తాను ఆసుపత్రికి వెళ్తున్నానని మాత్రం చెప్పి బయటకు వెళ్ళిపోయాడట. ఇక ఆ తర్వాత పోలీసుల ద్వారానే సంజయ్ తల్లికి అసలు విషయం తెలిసింది. అయితే ఒకవేళ జైలుకి వెళ్ళి కలిసే అవకాశం వస్తే మాత్రం ఇలా ఎందుకు చేశావో ఖచ్చితంగా అడుగుతానని చెప్తూ సంజయ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.